ఈ నిత్య పూజల్లో నైవేద్యం పాత్ర ఎంతవరకు ఉంటుందంటారు? ఇప్పుడు రోజుల్లో అమ్మా అసలు నైవేద్యమే పూజ అన్నట్లు ఎన్నో రకాలు చేసేసి పూజ కన్నా ఆ నైవేద్యాలు ఎక్కువ చేసేస్తున్నారు. అంగు ఆర్భాటాలు ఎక్కువైపోతున్నాయి, డెకరేషన్స్ ఎక్కువైపోతున్నాయి. ఒకళ్ళు చూసి ఒకళ్ళు ఇట్లానే చెయ్యాలేమో అని చెప్పేసి ఆ పూజ మీద భక్తి మీద కన్నా కూడా వీటి మీద ధ్యాస ఎక్కువైపోతూ ఉంది. దానికి డబ్బున్న వాళ్ళు టైం ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు, కానీ అవి లేని వాళ్ళు అరే మేము ఇవి చేయలేకపోతున్నామే, ఇవి చేయకపోతే మాకు పుణ్యం రాదా, మేము కోరుకుంది తీరదా అనే ఒక లాంటి భ్రమలోకి వెళ్ళిపోతారు. వాళ్ళకి చేసినా కూడా ఉపయోగం ఏముందిలే అని చెప్పేసి అనుకొని వాళ్ళ చేతుల్లో ఉన్న నైవేద్యాలని 10 రకాలు 15 రకాలు రకరకాలు చేసేసి ఆర్ట్ చేసేస్తుంటారు. ఆ టైము భక్తి మీద పెట్టండి. దేవుడు నాకు ఎప్పుడు ఇవన్నీ కావాలి అని చెప్పేసి ఎప్పుడు అనలేదు. శంకరాచార్యుడి మీద ఒక సినిమా ఉంది, పాత సినిమా, అది 80sలో వచ్చింది. దానిలో చూపిస్తారు, అక్కడ అమ్మవారికి మహానైవేద్యాలు పెడతా ఉంటారు. ఆ ఇంట్లో పని మనిషి పెరుగున్నం తెచ్చుకుంటుంది, అమ్మవారిది చిన్నది విగ్రహంలాగా లేకపోతే ఒక చిన్న రాయి తెచ్చుకుంటుంది. వాళ్ళు అక్కడ ఏం చేస్తుంటే మంత్రాలు ఏం చదవదు, వాళ్ళు ఏం చేస్తుంటే అక్కడ పూలు వేస్తుంటారు, ఈవిడ ఇక్కడ పూలు వేస్తుంటుంది, ఆవిడ నీళ్లు పోస్తారు, ఇక్కడ నీళ్లు పోస్తుంది. అక్కడ నైవేద్యం చాలా రకాలు పెడతారు, మహానైవేద్యం అన్నమాట. ఈవిడ తను తెచ్చుకున్న పెరుగున్నమును వాటి ఉల్లిపాయ పెట్టిద్ది అనమాట. ఇది శంకరాచార్యులు భగవత్ స్వరూపులు కదా, ఆయన చూస్తాడు, చూసి నవ్వుతూ అదేంటమ్మా అక్కడ అంతా కళ్ళతో మాట్లాడుకుంటుంటారు వాళ్ళిద్దరు, అదేంటమ్మా వాళ్ళు ఇన్ని నైవేద్యాలు పెట్టారు, నువ్వేంటి ఇది తింటున్నావు అంటే నాకు ఇదే చాలు, అది నాకొద్దు, ఈమె భక్తిగా చేసిందని కళ్ళతో వాళ్ళు మాట్లాడుకుంటారనమాట. అంటే అసలు పెట్టద్దు అని కాదు, పండో ఫలమో బెల్లమో పెట్టండి, పండగలప్పుడు పాయసమో ఏదో ఒకటి చేసి పెట్టండి. మనం ప్రాపర్గా చేసి పెట్టడం ఏదో ఒక ఐటెం పర్వాలేదు, కానీ ఊరికే నైవేద్యాల మీద డెకరేషన్స్ మీద అంతంత ఖర్చులు టైం పెట్టకండి. అది భక్తి మీద ట్రాన్స్ఫర్ చేయండి, పూజా విధానం మీద ట్రాన్స్ఫర్ చేయండి. అప్పుడు మనకి కూడా తృప్తిగా ఉంటుంది. 10 నిమిషాలు పూజకి గంట సేపు నైవేద్యము వంటలు వండటంలో చేసుకుంటే అది అంత అర్థవంతంగా అనిపించదు. అది అలాగే ఈ ఆధునిక కాలంలో మన పురాతన సంస్కృతి సాంప్రదాయాలని పూజల్ని బతికించుకోవడం ఎలా? మనకి హిందూ సాంప్రదాయంలో ప్రతిరోజు పండగ అని చెప్పేసి ఒక సామెత నానుడి ఉన్నది. సోమవారం శివుడికి, మంగళవారం హనుమంతుల వారికి, అట్లా బుధవారము గణపతికి, అలా పెట్టుకుంటే అది మన ఇష్టము, అలానే చేయొచ్చు. కొన్ని సాంప్రదాయాల్లో హనుమంతుడికి పూజ చేస్తారు, దుర్గమ్మ వారికి కూడా పూజ చేస్తారు. అసలు చేయటం ఇంపార్టెంట్, పూజ చేయటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది ఒక హ్యాబిట్గా పెట్టుకోవాలి. మనం ఇంట్లో పని అయిపోతే చేసుకోండి, కుదరలేదు స్నానం చేసి ఒక చోట కూర్చొని మీకు తెలిసిన ఓం నమ శివాయనో అట్లా 108 సార్లు ఏదో ఒకటి అనుకోండి. టీవీలు అవన్నీ చూసే బదులు ఇవి చేసుకోండి. మనం చేస్తూ ఉంటేనే ఒక సాంప్రదాయము అనేది బతుకుతుంది. అది నెక్స్ట్ జనరేషన్కి కూడా వాళ్ళు చేయటానికి కుదురుతుంది, వాళ్ళకి అలవాటు అయిపోతుంది. ఓహో లేచిన తర్వాత దేవుడికి దండం పెట్టుకోవాలి, శనివారము వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకుంటే మంచిది అని చెప్పేసి వాళ్ళకి తెలిసిపోతుంది. అది ఒక స్నానములాగా నిత్య పూజ కూడా చేసుకుపోతుంది. ఇలానే బతికించగలము. డెకరేషన్స్ పెట్టుకుంటే అమ్మో అంత చేయలేం, అసలు పూర్తిగా చేయకుండా ఉంటే బెటరు అని అనుకునే బదులు 5-10 మినిట్సా హాఫ్ అన్ అవరా మీ టైంని బట్టి చేసుకోవాలి. చాలామంది పెద్ద పెద్ద పూజలు వ్రతాలు హోమాలు చేస్తేనే పూజ ఏమో అనే ఒక భ్రమలో ఉంటుంటారు. అటువంటి వారికి మీరు ఎటువంటి సందేశం ఇస్తారు? ఇందాక చెప్పినట్టు పెద్ద హోమాలు వ్రతాలు చేస్తేనే మనకి పూజా ఫలితం ఉంది అనుకుంటే అది ఒక భ్రమ, అపోహ. దేవుడు భక్తికి ప్రేమకి మాత్రమే లొంగుతాడు, డబ్బుకి పెద్ద పెద్ద వాటికి కాదు. అందుకనే పూర్వకాలంలో రాజులు ఇవన్నీ చేస్తే, లేదా ఒక గుడి ప్రతిష్ఠించేటప్పుడు పెద్ద పెద్ద హోమాలు చేస్తే ఆ ఊరి ప్రజలు కానివ్వండి అందరూ వెళ్ళి అక్కడ కూర్చొని చూసేవాళ్ళు. ఎందుకు? అందరికీ పుణ్యం వస్తుంది, ఆ చూసిన ఫలం వస్తుంది. ఇవి చేస్తేనే అని కాదు,
అలా చేస్తేనే మీకు ఫలం వస్తుంది అనుకుంటే ఈ రోజున చేసిన వాళ్ళందరికీ ఫలితాలు రావాలి. ఇప్పుడు చూసిన వారికి కూడా చేసిన వారంత ఫలం వస్తుంది. మీరు కనుక చూస్తే పాత సినిమాల్లో లాస్ట్లో దేవుడి సినిమాల్లో ఇది చూసిన వారికి పుణ్యం వస్తుంది అని చెప్పేసి అంటారు. వాళ్ళు నటులని తెలిసినా కూడా ఆ నటులలోని దేవుళ్ళకి వీళ్ళు ప్రజలు నమస్కారం పెట్టిన రోజులు. ఇప్పుడు హీరో వర్షిప్ డిఫరెంట్ లేండి, అప్పుడు అలా చేసేవాళ్ళు. ఎందుకంటే మీరు దైవనామస్మరణ, ఆ పూజ భక్తి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంతేగాని పెద్ద పూజలు చేస్తేనే మనకు పెద్ద ఫలితాలు వస్తాయి అనేది ఒక అపోహ మాత్రమే. అలాగే ఈ ఆధునిక కాలంలో మరి చాలామంది కూడా ధర్మ మార్గాన్ని విడిచి వెళ్తున్నారు. మరి ధర్మో రక్షతి రక్షిత అంటారు. మరి పూజలు చేసేవారు దీన్ని ఏ రకంగా తమకు ఆపాదించుకోవాలంటారు? ధర్మము అనేది అది సనాతన ధర్మము, అది హిందువులకి ఆపాదించేసుకున్నారు. ధర్మము అంటే ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక బాధ్యత. దీన్ని వీడి ఎందుకు వెళ్తున్నారు అనేది మనం చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. చాలా సందర్భాల్లో మనం ఒక దేవుణ్ణి మొక్కుకున్న తర్వాత అది తీరదనుకోండి, మళ్ళీ వెంటనే మన హిందువుల్లోని ఇంకొక దేవుడి దానికి వెళ్తాము. అట్లా షిఫ్ట్ అవుతూ ఉంటారు. తర్వాత ఎవరో వేరే మతస్థులు వచ్చేసి మా మతంలోకి రండి, మీకు వెంటనే మీకు పరిష్కారం దొరుకుతుంది అని చెప్పేసి వాళ్ళకి చెప్తాం జరుగుతుంది. వీళ్ళు ఏం చేస్తారు, నిజమే అనుకుని వెళ్తారు. ఎప్పుడైనా సరే మనకి ఆ ఓర్పు సహనం ఉండాలి, తప్పదు. కష్టకాలంలో ఎప్పుడు దైవనామస్మరణ, దేవుడి మీద భారము, అండ్ మనం ఏం చేయాలి అని అంటే ఓర్పుగా ఉండాలి. రిజల్ట్స్ వచ్చే టైంలో మనము మతాన్ని గనక మార్చుకుంటే అప్పుడు వేరే మతం మారటం వల్ల వచ్చింది అనుకుంటారు చాలామంది. కానీ మతము ఏదైనా దేవుడు ఎవరి బిలీఫ్ సిస్టమ్ వాళ్ళదే. కాబట్టి ఇది మతాలు మార్పు జరగకుండా మనం ధర్మాన్ని రక్షించుకోవాలి అంటే ముందు మన ధర్మం మీద మనకి నమ్మకం బాగా ఉండాలి. ఆ నమ్మకాన్ని వీడకూడదు. ఒక సమస్య వచ్చినప్పుడు ఓర్పుగా దేవుడి మీద భారం వేసి మన ప్రయత్నాలు మనం చేస్తూ ఉండాలి. ప్రయత్న లోపం ఎప్పుడూ ఉండకూడదు. అంటే చాలామంది చెప్తుంటారు, కష్టాలు వచ్చినప్పుడు మనం దేవుణ్ణి వేడుకుంటే మన కష్టాలు తొలగుతాయని. అది ఏ విధంగా ఇంప్లిమెంట్ అవుతుందంటారు? మనిషికి ఉండే ఒకే ఒక ఏంటిది ఒక లక్షణం ఏంటి అంటే హోప్, ఆశాజీవి. మనకి ఆశ లేకపోతే మన బ్రతుకు జీవితం అనేది ముందుకు నడవదు. మనం ఒక పని చేస్తాము, దాని ఫలితం మంచిగా ఉంటుందనే పని మొదలు పెడతాము. అంటే మనం చేసే పని కూడా ధర్మంగా, న్యాయపరంగా ఉండాలి. ఉండి మనం ఆ పని చేసి ఫలితాన్ని దేవుడికి వదిలేయాలి. మనకి భగవద్గీతలో శ్రీకృష్ణుడు అదే చెప్తాడు, మీ పని మీరు చేయండి, ఫలితం నాకు వదిలిపెట్టేసేయండి అని. కానీ మనం మనుషులం కదా, ఫలితాన్ని గురించి కూడా ఆలోచిస్తాం. మనకి మెచ్యూరిటీ అనేది అదే కదా, మనం కష్టపడాలి, ఫలితం దేవుడి మీద వదిలేయాలి. ఈ ప్రాసెస్లో మనకి దేవుడి మీద నమ్మకం వీడకూడదు, ఆశ చావకూడదు. ఆశ అంటే మళ్ళీ అత్యాశ కాదు, అత్యాశ ఉండకూడదు. దేనికైనా ఒక బార్డర్ ఉంటుంది. ఆ బార్డర్ మనం ఐడెంటిఫై చేసుకోవాలా, తెలుసుకోగలగాల. అది తెలుసుకోవటమే మనకి పెద్దలు చెప్పిన మంచి మాటలు కానీ, భగవద్గీతలోని శ్రీకృష్ణుడి పాఠాలు కానీ, ఇవన్నీ మనం చదివి మనకి ఆపాదించుకోవాలి, ఫాలో అవ్వాలి. ఉట్టిగా చదివితే కాదు, చదివి అర్థం చేసుకొని మన జీవితంలో అవన్నీ అన్వయించుకోవాలి. లేకపోతే వాటి యొక్క అర్థం అనేది ఉండదు. ప్రతి ఒక్క పురాణం కానివ్వండి, మనకి పురాణాల్లో చెప్పిన కథలు కానివ్వండి, భగవద్గీత కానివ్వండి, అన్నీ మనకి ఎందుకు చెప్తున్నారు అంటే అది మనకి జీవితంలో ఏదో ఒక టైంలో మనం అది మనకి ఆపాదించుకొని దానికి అనుగుణంగా మన మైండ్ని మనం మార్చుకోవాలి. మన మనసును మనం మార్చుకొని దేవుడి మీద భారం వేసి మన బాధ్యతలు మనం నిర్వర్తించాలి. అలాగే చాలామంది ఈ ఆధునిక కాలంలో చిన్న చిన్న సమస్యలకే భయపడిపోయి తను అర్ధాంతరంగా చాలిద్దామనుకుంటున్నారు. అంటే పరీక్షలో ఫెయిల్ అయ్యామని కావచ్చు, లేదా లవ్ ఫెయిల్ అయిందని కావచ్చు, కుటుంబ సమస్యలని కావచ్చు, ఆర్థిక సమస్యలని కావచ్చు, రకరకాల కారణాలు ఏమైనా కానీ తమ జీవితాన్ని అర్ధాంతరంగా ముగిద్దాం అనుకుంటుంటారు. అటువంటి వారికి మీరు ఏ విధంగా ఒక భరోసాని ఇస్తారు ఆ పని చేయకుండా?
జీవితము మనకి దేవుడు తీసుకెళ్ళేంత వరకు బతకటము అనేది మన బాధ్యత. ఫస్ట్ అది తెలుసుకోవాలి. మధ్యలో అందుకనే మన వాళ్ళు ఆత్మహత్య మహాపాపం అంటారు. అది ఇల్లీగల్ కూడా, నేరం కూడా. ఇప్పుడు ఏంటంటే కంపల్సరీగా అందరూ మన పెద్దవాళ్ళు ఏం చెప్పారో ఫస్ట్ అవి వినటం నేర్చుకోవాలి. మనకు అది అవసరమైనప్పుడు ఆపాదించుకోవాలి. నేను ఇది ఎందుకు పదే పదే చెప్తున్నానంటే ఈరోజు కాలంలో అసలు వినటమే కష్టమైపోతూ ఉంది, విని పాటించడం ఇంకా కష్టమైపోతూ ఉంది. ప్రతి ఒక్కటి మనం గూగుల్ చేస్తే తెలుసుకునేది ఉండదు. మన హిందూ ధర్మము మన ఇంట్లో వాళ్ళకి, మన పెద్దలకే తెలుస్తుంది. ఈ తనువు చాలించడము, సూసైడ్ చేసుకోవటం అనేది పాపము, నేరము. సమస్య వచ్చినప్పుడు చిన్నది కానివ్వండి, పెద్దది కానివ్వండి, మన సమస్య ఇప్పుడు మనకి పెద్దగా ఉంటుంది, పక్క వాళ్ళకి చిన్నదిగానే ఉంటుంది. అది ఎంతటిదిగైనా కూడా మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని, మీ పేరెంట్స్ని, తల్లిదండ్రుల్ని, మీ సిస్టర్స్ని, అమ్మమ్మ నాయనమ్మల్ని, వాళ్ళని సలహా అడగండి. వాళ్ళు ఎంతో జీవితం చూస్తారు, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ మీతో షేర్ చేసుకుంటారు. అలా కాదు నాయన, ఇట్లా ఉండాలి, అదే అలా కాదమ్మా, ఇలా ఉండాలి, ఇలా ఆలోచించాలని వాళ్ళు ఒక మార్గం చూపిస్తారు. అవన్నీ కంపల్సరీగా మీరు ఫాలో అయితే జీవితం ఇంత కష్టంగా ఉండదు. ఏ సమస్య అయినా షేర్ చేసుకుంటే, పంచుకుంటే మీ తల్లిదండ్రులతో వాళ్ళతో కంపల్సరీగా తప్పకుండా ఒక సొల్యూషన్ దొరుకుతుంది. సమస్య పెద్దదైపోయింది కాబట్టి ఇంట్లో వాళ్ళు ఏమంటారో అని ఎవరు సూసైడ్ చేసుకోకూడదు. అది కరెక్ట్ కాదు. మీ పేరెంట్స్తో మాట్లాడండి. వాళ్ళు మహా అయితే ఒక మాట అంటారు, మీ పేరెంట్స్ కాకపోతే ఇంకెవరు అంటారు? ఆ గౌరవం ఇవ్వాలి వాళ్ళకి. ఇస్తే వాళ్ళ అనుభవం మీకు చూపించి, అంతే కదా నాయన ఏముంది దానిలో అని చెప్పి వాళ్ళకి మార్గం చూపిస్తారు. అప్పుడు వీళ్ళకే అనిపిస్తుంది, ఓ ఇంత చాలా తొందరగా సాల్వ్ చేసేసారే, ఇంత చిన్న సమస్య అని చెప్పేసి వాళ్ళు మళ్ళీ హోప్తో, ఆశతో వాళ్ళ లైఫ్ని స్టార్ట్ చేస్తారు, వాళ్ళ పనుల్ని స్టార్ట్ చేస్తారు. కాబట్టి మీ పేరెంట్స్తో కానివ్వండి, మీ పెద్దల వాళ్ళతో, ఇంట్లో మీకు ఎవరితో అయితే బాండ్ ఉన్నదో, షేర్ చేసుకోగలము, వాళ్ళు మంచి సలహాలు ఇవ్వగలరు, ఫ్రెండ్ అయినా వాళ్ళతో షేర్ చేసుకోండి, ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. అలాగే చాలామంది చిన్న చిన్న సమస్యలతో, అంటే ఈగోస్తో మరి జీవితాన్ని నరకప్రాయం చేసుకుంటుంటారు. అటువంటి వారికి మీరు ఎటువంటి సొల్యూషన్స్ సూచిస్తారు? ఈగోస్ అనేది ఏ మనిషికి ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు అనే దానికి, జీవితం నరకప్రాయం అవ్వాలి అంటే మనం ఈగోస్ పెట్టుకోవచ్చు. ఈ ఈగో అనేది మనకి ఉండకూడదని ఎప్పుడు తెలుస్తుంది? మనం చదువుకోవటం వల్ల. అప్పుడు టీచర్స్ కానివ్వండి, ఇంట్లో వాళ్ళు చెప్పే బుద్ధి జ్ఞానం వల్ల వాళ్ళు తెలుసుకుంటారు. ఒక సమస్య వచ్చినప్పుడు ముందు మనల్ని కూర్చొని ఆలోచించుకోవాలి, ఈ సమస్య ఎందుకు వచ్చింది, ఒక మెట్టు మనం దిగితే ఈ సమస్య మనకి సాల్వ్ అవుతుందా అనేది ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఈ ఈగో ప్రాబ్లమ్స్ యూజువల్గా మొగుడు పెళ్ళాలకి, భార్యాభర్తల మధ్య ఎక్కువ వస్తూ ఉంటాయి, ఫ్రెండ్స్ మధ్య వస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్ అరే మా ఫ్రెండే కదా అని చెప్పేసి వాళ్ళకు ఒకసారి ఒక మెట్టు దిగుతారు. కానీ భార్యాభర్తల విషయంలో అలా జరగట్లేదు. ఇక్కడే మెయిన్ ఈగో ప్రాబ్లమ్స్ అనేది వచ్చేసి సమస్య పెద్దది చేసుకుంటున్నారు. మనము కమిటెడ్గా మనం ఒక జీవితం మొదలుపెట్టినప్పుడు కమిట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్, అవసరం కూడా. మనం అనుకుంటాము, అనుకొని ముందుకెళ్ళాలి, నా మనిషి, ఒక మెట్టు నేనే దిగుతాము, కొంచెం నేనే అడ్జస్ట్ అవుదాము అని చెప్పేసి మనం అలా అనుకొని కనుక ముందుకు వెళితే చాలా సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. ఒక్కొక్కసారి చిన్న విషయాలు మనకి మాట పెరుగుతుంది, మనకి అంత ఆలోచన శక్తి ఉండదు. ఎనీ కౌన్సిలర్ని కలవండి, వాళ్ళు మీకు సొల్యూషన్స్ చెప్తారు, మన ఆలోచన విధానాన్ని మారుస్తారు. అప్పుడు ఆ ఈగో ప్రాబ్లమ్స్ అనేది మనకి పక్కన పెట్టి ఒక సమస్యకి ఇట్లా చక్కగా ఆలోచించవచ్చా అని మన ఆలోచన రీతి కూడా అప్పటి నుంచి మారటం అనేది మనం చూస్తుంటాం. కాబట్టి హెల్ప్ తీసుకోండి. హెల్ప్ ఎవరి దగ్గర నుంచి తీసుకోవాలి? ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి హెల్ప్ తీసుకోండి, తప్పేం లేదు. లేదా అది కుదరని పక్షంలో కౌన్సిలర్స్ని మీరు వాళ్ళ హెల్ప్ తీసుకుంటే వాళ్ళు మార్గాలు మంచిగా మీకు చెప్తారు. చాలా చక్కగా మా ప్రేక్షకులకి మీ విలువైన సమాధానాలు అందించారు మేడం. జీవితాన్ని మరి అంటే ఆధునిక మహిళ నిత్య పూజల ద్వారా ఎలా తీర్చిదిద్దుకోవాలి, ఎలా పరిపూర్ణత సంతరించుకోవాలనేది మీ మాటల ద్వారా మాకు అర్థమైంది. చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు మ్యామ్. థ్యాంక్ యూ అండి. అందరూ
ఇవి చిన్న చిన్నవే కాబట్టి అందరూ పాటించండి, మీ పిల్లలకి చెప్పమని నా ప్రార్థన. కుటుంబాన్ని, సాంప్రదాయాన్ని మనం రక్షించుకుంటేనే అది రక్షించబడుతుంది. నమస్కారం. ధర్మపదం కార్యక్రమంలో ఆధునిక మహిళా నిత్య పూజలు అంశాన్ని చూసాం కదా. రేపు మరొక అంశంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సివిఆర్ హోమ్.